నమస్తే వీధిని స్వాగతం లక్ష్యం సమాజితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రెండోసారి వస్తున్నాయి. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ పార్టీ ఈసారి కూడా 100కు పైచిలుకు స్థానాలను మరి గెలుచుకుంటామని చెప్తుంది. ఎంఐఎంతో పొత్తు లేదంటుంది. గత సంవత్సరం తీసుకున్నట్టే ఎంఐతో పొత్తు పెట్టుకొని 99 సీట్లు గెలిచినటువంటి పార్టీ ఈసారి ప్రత్యర్థులు ఎవరు ముఖ్యంగా అనేక ప్రాంతాల నుంచి శేర్లింగంపల్లిలో నియోజకవర్గంలో నివసిస్తుంటారు. వారందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈసారి మరి ప్రస్తుతం మనతోటి ఎమ్మెల్యే గారు అరకపూడి గాంధీ గారు ఉన్నారు. వారిని అడిగి వారి యొక్క గెలుపు సందేశం ఎలా ఉందో వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. మొత్తం మీద చూస్తే ఎన్నికల పర్వంలో టికెట్లు అంటే అందరు ఆశావాహులు అందరూ పోగా ఇప్పుడు మెయిన్ క్యాండిడేట్లు మాత్రం తేలారు. వారిని ఎలా ముందుకు తీసుకెళ్తారు? ఫస్ట్ మేము ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలన్నీ కూడా పగడబందీగా చేశాం. ప్రతి డివిజన్లో సెట్ చేశాం. మాకు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేశాం. అభివృద్ధితో పాటు ఆశావాదులు కూడా పెరిగారు. ప్రతి డివిజన్లో కూడా 10 నుంచి 12 మంది ఆశావాదులు పెరగటం, పార్టీ నిర్ణయం మేరకు టికెట్లు కేటాయించటం, దాంతో నాకు టికెట్ రాలేదని కొంత బాధపడటం సహజం. వాళ్ళంతా కూడా టికెట్ వస్తుందనే ఉద్దేశంతో నామినేషన్లు వేయటం కూడా జరిగింది. నామినేషన్లు వేసినాక ఉన్న పరిస్థితులు సర్వేల ప్రకారం పార్టీ నిర్ణయం ఈ రకంగా తీసుకుంది అని చెప్పినప్పుడు కన్విన్స్ అయ్యి 100% టీఆర్ఎస్ కుటుంబ సభ్యులంతా కూడా విత్డ్రా చేసుకొని ఇది మాది ఉమ్మడి కుటుంబం, కలిసి మెలిసి పనిచేస్తాం, అన్ని సీట్లు డంకాబాయి గెలిపిస్తామనే నినాదంతో అందరూ కూడా విత్డ్రా చేసుకొని నిన్న సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో విత్డ్రాయలు జరిగినాయి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ తరఫున పార్టీ ఏకైక అభ్యర్థి ప్రతి డివిజన్లో కూడా నిలబడటం జరిగింది. మొత్తం మీద చూస్తే ఎక్కువగా 10 సీట్లు అంటే ఎక్కువగా ఉన్నట్టు 11 సీట్ల నుంచి మీ యొక్క నియోజకవర్గంలో 10 ఉన్నాయి. అందులో 4 సీట్లను సిట్టింగ్లో కాకుండా ఇచ్చారు. అంటే చాలామంది కూడా మరి ఎందుకు మార్చారు, ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు ఈ కొత్త ప్లేస్లు అన్నట్టు కూడా చెప్తారు. సమయం 7 రోజులు ఉంది కనుక కొన్ని పరిణామాలు ఈక్వేషన్స్ చూసి 4 సీట్లు మార్చటం జరిగింది. మార్చిన అభ్యర్థులు మాజీ కార్పొరేటర్లు కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారు, కన్విన్స్ అయ్యారు. పార్టీ నిర్ణయమే శిరోధార్యం అనే బేస్లో వాళ్ళు కన్విన్స్ అవ్వటం, కలిసి పనిచేస్తూ ఉన్నారు. మరి సర్వేల ఆధారంగా కొన్ని ఈక్వేషన్స్ కలవాలా అనే ఉద్దేశంతో కన్విన్స్ చేయటం కూడా జరిగింది. వారు కన్విన్స్ అయ్యి చక్కగా మేము చేసిన అభివృద్ధి మాకన్నా కూడా బాగా చేయాలి అనే సంతోషంతో ఈరోజు వచ్చి అన్ని డివిజన్లో కూడా క్యాన్వాసింగ్ చేస్తూ ఉన్నారు. ఇంకొక డివిజన్లో ఒక అభ్యర్థి రావాల్సి ఉంది, అది ఈరోజు వారు కూడా వస్తున్నారు. ఎటువంటి పొరపక్షాలు లేకుండా బ్రహ్మాండంగా కలిసిమెలిసి పనిచేసుకుంటూ ఉన్నారు, కలిసి ముందుకు పోతా ఉంది. శేర్లింగంపల్లి అనగానే అన్ని ప్రాంతాల వాళ్ళు, ముఖ్యంగా ఐటీ కార్డర్ కూడా ఎక్కువ ఉన్నటువంటి ప్లేస్, చదువుకున్న వాళ్ళకు నివాసమైనటువంటి ప్లేస్, వాళ్ళందరినీ మీరు ఎలా ఏకం చేస్తారు? మీకు తెలుసు, 29 రాష్ట్రాల ప్రజానీకం, ఇతర దేశస్థులు శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఐటీ రంగానికి తెలంగాణకి గుండెకాయ శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ. ఈ కాన్స్టిట్యున్సీలో చదువుకున్న ఇతర దేశస్థులు ఉన్నమాట వాస్తవం. మరి హైదరాబాదు శేర్లింగంపల్లి అన్నప్పుడు స్వేచ్ఛగా చక్కటి వ్యాపారం చేసుకునే విధంగా స్వేచ్ఛా వాతావరణం కల్పించడంలో మా ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు సక్సెస్ అయిన విషయం మీ అందరికి కూడా తెలుసు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేవు, ఎక్కడ మత ఘర్షణలు 7 ఏళ్ల కాలంలో ఎక్కడా కూడా లేవు. వ్యాపారం చేసుకోవటానికి అనుగుణంగా ఏమి వనరులు కావాలి మీకు తెలుసు. గతంలో ఇండస్ట్రియలిస్టులు ఇందిరా పార్క్ దగ్గర రోజు 8 గంటలకు కరెంటు కావాలి అని చెప్పి నిరాహార దీక్ష చేసిన రోజులు మాకు స్వయంగా అనుభవాలు. ఇవాళ నిరంతరం 24 గంటలు ఐటీ రంగం కావచ్చు, ఇండస్ట్రీ రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు,
గృహ అవసరాలు కావచ్చు, అన్నిటి కూడా నిరంతరంగా 24 గంటల కరెంట్ ఇవ్వగలుగుతున్నాం. అభివృద్ధి విషయంలో రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీకి ఎక్కువ నిధులు కేటాయించి రోడ్లు కావచ్చు, సివరేజ్ కావచ్చు, మంచినీటి సదుపాయం, రిజర్వాయర్లు కావచ్చు, అండర్ బ్రిడ్జెస్ కావచ్చు, ఫ్లైఓవర్స్ కావచ్చు, కొత్త లింక్ రోడ్లు కావచ్చు, అన్నిటినీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఎక్కువ నిధులు కేటాయించి అభివృద్ధి చేసిన అభివృద్ధి ఈరోజు ప్రజలకు కనపడతా ఉంది. అన్ని వర్గాలు కూడా హర్షించే రీతిలో పనులు చేస్తామనే నమ్మకం కలిగించాం. వాగ్దానం చేసిన పనులు 100% పనిచేసి చూయించి, వాగ్దానం చేయకపోయినా ప్రజా అవసరాల దృష్ట్యా ఎక్కడికక్కడ అభివృద్ధిని చేసుకుంటూ ముందుకు పోయాం. కాబట్టి ప్రజలంతా కూడా చక్కటి పాజిటివ్ థింకింగ్లో ముఖ్యమంత్రి గారి పనితీరు, కేటీఆర్ గారి పనితీరు, మా అందుబాటుతనం, వరదలు వచ్చినా, కరోనా వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, పనులు చేస్తున్న అర్ధరాత్రి విజిట్లు కూడా పెట్టి క్వాలిటీ టెస్టింగ్లు పెట్టి, ఒక ఇంజనీర్లే కాదు ప్రజాప్రతినిధులం అనే గర్వం లేకుండా టెక్నికల్ స్పెసిఫికేషన్ తీసుకొని టెక్నికల్ స్పెసిఫికేషన్ ప్రకారం పనులు చేస్తున్నారా లేదా అని కూడా తనిఖీలు చేసి పనులు చేయించి 24-30 సెంటీమీటర్ల వర్షం కురిస్తే శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో 99% రోడ్లు చెడిపోలా. 1% అక్కడక్కడక్కడ పోతే కూడా వాటిని కూడా ప్యాచ్ వర్క్లు కూడా చేసి బ్రహ్మాండమైనటువంటి విజయం సాధించాం అభివృద్ధిలో అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ప్రజలకు తెలుసు. డైలీ సోషల్ మీడియాలో చూశారు, ఎలక్ట్రానిక్ మీడియాలో చూశారు, ప్రింట్ మీడియాలో చూశారు మేము చేసిన పనులు. ప్రాక్టికల్గా వారి ఇంటి ముందు వారు తిరిగే ప్రాంతాల్లో వారు చూస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఆంధ్ర ఓటర్ల లబ్ధి కోసమే జనసేనతో పెట్టుకున్న బీజేపీ, మరి వాళ్ళని ఎలా మీరు సమ్మతం చేస్తారు? జనసేనలు కావచ్చు, బీజేపీలు కావచ్చు, బీజేపీ మాట నమ్మకం లేని పార్టీ, వాగ్దానాల వర్షం కురిపించే పార్టీ. మీ అందరికి కూడా తెలుసు. కేంద్రం నుంచి సహాయ నిరాకరణ దశలో తెలంగాణ మీద కక్ష సాధిస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇంత కరోనా వస్తే ఆదుకోలేని పరిస్థితి, ఇన్ని వరదలు వస్తే పైసా సహాయం చేయలేని పరిస్థితి. ఇవాళ మరి ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ఏం చేసింది, తెలంగాణలో బీజేపీ ఏమి చేయబోతా ఉంది, ఏం చేయగలుగుతుంది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందనే విధానం చూస్తే ప్రజలు పక్కాగా టీఆర్ఎస్ పార్టీకి లాయల్గా అభివృద్ధిని ఆశీర్వదించే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఏ పార్టీలు వచ్చినా కూడా టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని చెప్పి వారి అభిప్రాయాన్ని బట్టి మా భావన మీకు వ్యక్తం చేస్తాను. 10,000 రూపాయలు మీరు ఇస్తే, మేము గెలిస్తే 25,000 రూపాయలు ఇస్తామని బీజేపీ ప్రజలకు చెప్తుంది. ఈ వాగ్దానం మీరు ఎలా ముందుకు తీసుకెళ్తారు? మా ముఖ్యమంత్రి గారు పేదల పక్షపాతి. అడిగినా అడగపోయినా పేద కుటుంబాలకు ఇది అవసరము అని అనుకుంటే నిర్మోహమాటంగా క్యాబినెట్ మీటింగ్ పెట్టి మా అభిప్రాయాలు తీసుకొని ఇంప్లిమెంట్ చేయటమే ధ్యేయంగా ముందుకు పోయినటువంటి వ్యక్తి ఒక కేసీఆర్ గారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఉదాహరణకి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి 50,000, 75,000, ఈ రోజు 1,01,116 పేద కుటుంబాలకు. అదేవిధంగా మీకు తెలుసు, పేద కుటుంబాలకి గర్భిణీ స్త్రీలకు 12,000 రూపాయలు, 13,000 రూపాయలు కేసీఆర్ కిట్ ఇచ్చి ఉచితంగా మహిళలను, శిశువులను అంబులెన్స్ ఇచ్చి ఉచితంగా ఇంటికి పంపించే పరిస్థితి. ఆరోగ్యం పట్ల, చదువుల పట్ల, పేద కుటుంబాలను ఆదుకునే విషయంలో కేసీఆర్ గారికి సాటి లేదని దేశవ్యాప్తంగా అందరికీ కూడా తెలుసు. దాని భాగంలోనే
29 రాష్ట్రాల్లో ఎక్కడ జరగని రీతిలో పేద కుటుంబాలకి 10,000 రూపాయల నగదు వరద సహాయార్థం చేద్దామని చెప్పి ఈరోజు సాయంత్రం ప్రకటించి రేపు ఉదయాన్నే అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి గొప్ప ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి అనటంలో ఎటువంటి సందేహం లేదు. బీజేపీ వాళ్ళు మేము వస్తే 25,000 ఇస్తాం. మరి నువ్వు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో 10 రోజులు, 20 రోజులు, నెల రోజులు వరదల్లో ప్రజానికం ఉండి ఇళ్లలోంచి బయటకు రాలేని పరిస్థితులు, ఇళ్ళు ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్ళిపోయిన పరిస్థితుల్లో మీ చరిత్రలో ఎక్కడన్నా 10,000 కాదు 5,000 ఇచ్చిన చరిత్ర ఉందా? మిమ్మల్ని నమ్ముతారంటే మీరు చేసిన పని విధానం. మీరు గుజరాత్లో చాలా కాలంగా పరిపాలన చేస్తున్నారు. ఇవాళ చాలా రాష్ట్రాల్లో మీరు ముఖ్యమంత్రులుగా ఉన్నారు, కేంద్రంలో అధికారంలో ఉన్నారు. మీకు చేసిన చరిత్ర ఎక్కడన్నా ఉందా? పనికిమాలిన వాగ్దానాలు, సాధ్యం కాని వాగ్దానాలు. మాకు వరదలు వస్తే వరద కుటుంబాలని ఆదుకున్నాం. కరోనా వస్తే కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా దేశంలో ఏ మూల నుంచి ఇక్కడికి వచ్చి ఉన్న వలస కూలీలు కావచ్చు, ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజాని నిత్యావసర సరుకులు కానీ, రైస్ కానీ, అలాగే నగదు కానీ ఏ రకంగా ఇచ్చాం అనే విషయం మీ అందరికీ కూడా తెలుసు. అలాగే వరదల్లో కూడా ఏ రాష్ట్రము కూడా చేయనటువంటి విధంగా 10,000 రూపాయలు నగదు సహాయం. చిన్న చిన్న ఇబ్బందులు కలిగిన మాట వాస్తవం. మేము వాస్తవాలకు దగ్గరగా ఉంటాం. వాటినన్నిటి కూడా అధిగమించడానికి ఆన్లైన్ సిస్టమ్ పెట్టాం. ఈరోజు అప్లై చేస్తే రేపు ఉదయానికల్లా కూడా అకౌంట్లో పడే విధానాన్ని తీసుకొచ్చి 1,000 మందికి అందించినటువంటి ఘనత మాది. దానికి కూడా ఎలక్షన్ కోడ్ ఉంది, ఇవ్వటానికి వీల్లేదని చెప్పి ఈ కాంగ్రెస్ బీజేపీ పెద్ద మనుషులే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్లు కోర్టులకు వెళ్ళి 10,000 రూపాయలు ఆపించినటువంటి ఘనత మీదే. ఈ ఘనత సాధించి మీరు 25,000 రూపాయలు ఇస్తా అని చెప్పడానికి మీకు నోరేలా వస్తూ ఉంది? మీ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఒక సీటు ఉండే బీజేపీ పార్టీ, రెండో సీటు గెలుచుకోగానే సంకలు కొట్టుకోవడంతో సరిపెట్టుకునే బీజేపీ పార్టీ, పేదల సహాయము, అభివృద్ధి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెట్టుకొని చిల్లు పైసా రాష్ట్రానికి సహాయం చేయనటువంటి ప్రభుత్వం పేద కుటుంబాలకి 25,000 ఇస్తా అంటే నమ్మే పరిస్థితి ఉంటుందా లేదా అనేది కూడా ప్రజానికం ఆలోచిస్తూ ఉన్నారు. ఏ ప్రజలు కూడా నమ్మే పరిస్థితిలో లేరన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. శ్రీలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ గారు, అలాగే చూస్తే ఇప్పుడు ధర్మపురి ఎంపీ, నిజామాబాద్ ఎంపీ గారు మీ నియోజకవర్గంలో ఉండడం జరిగింది. ఎలా ఉంటుంది ప్రెజర్? శ్రీలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ గారు బీజేపీలో చేరటం ఆయన ఇష్టం అది. కానీ ఈరోజు పేపర్లు చూడండి, కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ వాదులంతా కూడా నిన్న నా సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భం మాట్లాడటం కాదు, అన్ని పేపర్లలో వచ్చిన విషయాన్ని మీరు గమనించాలా. మరి వారు బీజేపీలో చేరటం మూలంగా వారికి నష్టం జరిగిందో లాభం జరిగిందో తెలియదు. కానీ మా పక్షాన కాంగ్రెస్ మిత్రులు కూడా ఆకర్షితులై మా చేసిన పనులు చూసి మా పార్టీలో చేరిన సందర్భం కళ్ళారా కనిపిస్తుంది. అదే కాకుండా మీరు అరవింద్ గారు ఇన్ఛార్జి అన్నారు. అరవింద్ గారిని మేము కూడా చిన్నప్పటి నుంచి నిజామాబాద్లో చూస్తూ ఉన్నాం. వారి ఫాదర్ని చూసాం. ఆవేశపూరితమైన మాటలతో ప్రజలని ఎంతో కాలం మోసం చేయలేరు. పచ్చజొన్నలో, ఎర్రజొన్నలో, పసుపు బోర్డుల మీద 100 వాగ్దానాలు చేసి సంవత్సర సమయం పూర్తి చేసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పసుపు బోర్డు పెట్టించలేకపోతే రాజీనామా చేస్తున్నటువంటి పెద్ద మనిషి. ఆయన పార్లమెంటు స్థానంలోనే వారు న్యాయం చేయలేకపోయారు. మా కాన్స్టిట్యున్సీకి వచ్చి
రాష్ట్రంలోనే నెంబర్ 1గా అభివృద్ధి దశలో దూసుకుపోతున్నటువంటి కాన్స్టిట్యున్సీ శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ. వారి మాటలు విని ఓటర్ రూపంలో మారుతారు అనేది అది ఒక వాళ్ళ భ్రమ అని చెప్పి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వారు కానీ ఎవరు చేసినా కూడా శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో మార్పు రాదు. టీఆర్ఎస్ ఘన విజయం సాధించడంలో ఎటువంటి సందేహం లేదు. లాస్ట్ సారి ఎంఐఎంతో పొత్తు, ఈసారి పొత్తు లేదని కేటీఆర్ గారు చెప్పారు. మరి ఎలా ఉండబోతుంది? ఓట్ల పర్సెంట్ ఏమైనా తగ్గుతుందా లేకపోతే పెరిగే అవకాశం ఉందా? మేము అన్ని పార్టీలతో చక్కటి సంబంధాలు మెయింటైన్ చేస్తాం. మత సామరస్య విధానాలు, ఎటువంటి అల్లర్లు లేకుండా ఎంఐఎం కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అందరితో కూడా సమన్వయంతో శాంతియుత వాతావరణానికి నాంది పలికాం. అవసరమైతే మత ఘర్షణలో ఎవరెవరు ప్రభావం ఉంటుందో వాళ్ళని ఏరిపారేసే కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి గారు వెనకాడలే. రౌడీయిజం కానీ మత కలహాలు కానీ సృష్టించే ఏ నాయకుడు మాకు మిత్రుడు కాదు. అలా అని మైనార్టీ సోదరులు వారు మమ్మల్ని ఆదరించారు, స్నేహభావంతో వారిని మేము ఆదరించాం తప్పించి ఎటువంటి పొత్తులు లేవు అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఇప్పటివరకు కూడా ఈ యొక్క ప్రచారం మొత్తం కూడా అభివృద్ధి చేశాం, సంక్షేమ పథకాల మీద నడుస్తుంది. అంటే ఈసారి కొత్తగా వాగ్దానాలు చేసే అవకాశం ఉందా? అదే పంతాతో ముందుకెళ్తారు? అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతాం. చేసి చూయించింది కళ్ళ ముందు పెట్టాం. మా ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, నన్ను 2 సార్లు ముఖ్యమంత్రిగా ఆశీర్వదించారు తెలంగాణ ప్రజలు. ప్రజలు ఏ ప్రాంతంలో అయితే నివసిస్తూ ఉన్నారో వాళ్ళు ఏమి కోరుకుంటారో ఆ పనులు మనం చేయాలి. వారి వసతుల కల్పనలో, మంచినీటి కల్పనలో, నిరంతరంగా వ్యాపారం చేసుకోవటానికి స్వేచ్ఛా వాతావరణంలో, అలాగే నాలాలు కావచ్చు, చెరువులు కావచ్చు, ఏమున్న ప్రాంతాల్లో నాలాలు చెరువులనేమో టూరిజం లొకేషన్స్గా తీర్చిదిద్దాలి. నాలాలకి శాశ్వత పరిష్కారాలు కావాలి. రోడ్లు కూడా బీటీ రోడ్లను తగ్గించి M40తో సిమెంట్ రోడ్లు వేసి శాశ్వత పరిష్కారాల దిశలో ముందుకు తీసుకెళ్ళండి. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోండి. ప్రజలు ఏమి కోరుకుంటున్నారో ఆ పనులు చేయండి అని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతా ఉన్నాం. మేము ఎలక్షన్లు వచ్చినాయని ఉద్రేకపడటమో, ఎలక్షన్ రాలేదని నిద్రపోవటం అనేది ఎప్పుడు కూడా చేయలే. పనులు, అవసరాలు, అభివృద్ధి అనే విషయాన్ని మేము మర్చిపోలేదు. రాత్రింబగళ్ళు కష్టపడ్డాం, ప్రజలకు అందుబాటులో ఉన్నాం. వారు ఏం కోరుకున్నారో అన్నీ కూడా చక్కటి ప్రపోజల్స్ పెట్టి 90% అభివృద్ధి స్థాయికి తీసుకెళ్ళగలిగాం. ఒక్క సివరేజ్ ఇష్యూ ఉంది, దాని మీద ఇప్పటికే గతంలో పెండింగ్ పడిపోయినటువంటి సివరేజ్ ప్లాంట్స్ను కూడా అడిషనల్ నిధులు తీసుకొచ్చి ఇనాగ్రేషన్ స్థాయికి తీసుకొచ్చాం. సివరేజ్ శాశ్వత పరిష్కారానికి పునాదులు వేస్తూ ఉన్నాం. 600 crores ఒక్క శేర్లింగంపల్లికి అవసరం అని చెప్పి అంచనాలు కూడా తయారని, ఇది ఒక్కటి చేస్తే శేర్లింగంపల్లికి 100% న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ప్రజల అవసరాల దృష్ట్యా, పెరుగుతున్న కన్స్ట్రక్షన్ దృష్ట్యా, పెరుగుతున్నటువంటి ఐటీ రంగం దృష్ట్యా, పెరుగుతున్నటువంటి ఉద్యోగాల దృష్ట్యా వీటినన్నింటినీ కలుపుకుంటూ బేరేజ్ చేసుకుంటూ వారి అవసరాల దృష్ట్యా రోడ్ వైండింగ్లు, ఫ్లైఓవర్లు, అండర్ బ్రిడ్జెస్, ఎక్స్టెన్షన్ రోడ్సు వీటినన్నింటినీ కూడా ఆల్రెడీ చేసి చూపించాం. కొన్ని పనులు సాగుతూ ఉన్నాయి. అభివృద్ధి దిశగా దూసుకెళ్లే కార్యక్రమే చేస్తున్నాం తప్పించి రెండో కోణంలో మాకు ఆలోచన కూడా లేదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తీసుకెళ్తాం. అంటే కొంతమంది ఈసారి టీఆర్ఎస్ కనుక గ్రేటర్ హైదరాబాద్ గెలిస్తే LRS, BRS ఈ రెండు కూడా విస్తృతంగా చేసి ప్రజల నుంచి లక్షలు గుంజుకునే అవకాశం ఉంది, అప్రమత్తంగా ఉండండి, ఈ టీఆర్ఎస్కు బుద్ధి చెప్పండి అని చెప్తున్నారు. దీన్ని మీరు ఎలాగా? LRS, BRS మా ప్రభుత్వం వచ్చినా మేము దోసుకోలే. గత ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి స్కీమ్లు మేము డబ్బు తగ్గించి, మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పాడు, రూరల్ వాతావరణం, గ్రామీణ వాతావరణం, స్లమ్స్
కాలనీలు ఎక్కడున్నా కూడా రేట్లు తగ్గించేసేయండి, ప్రజలకి అందుబాటులోకి తీసుకెళ్ళండి, ఎల్ఆర్ఎస్ కట్టించుకోండి, శాశ్వత పరిష్కారం చేయండి, యూఎల్సీలు క్లియర్ చేస్తా, 50 గజాలు 60 గజాలు 80 గజాలు 100 గజాలు 120 గజాలు ఏ ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్నా కూడా పట్టాలు ఇచ్చి వాళ్ళకి రెగ్యులరైజ్ చేయండి, ఓనరు హక్కు కల్పించండి అని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ధరణి అని ఒక చక్కటి వెబ్సైట్ తీసుకొచ్చి వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు, ఏ లిటిగేషన్ లేని వ్యవస్థని తీసుకురావాలా, రెవెన్యూ చట్టం తీసుకురావాలా అని చెప్పి చట్టం పాస్ చేసి నవాబుల పాలెం తర్వాత ఎటువంటి రెవెన్యూ చట్టంలో మార్పులు లేని మార్పును తీసుకొచ్చినటువంటి మా గొప్ప ముఖ్యమంత్రి కళ్ళబొల్లి మాటలు చెప్పి గుంజుకోవాలా, డబ్బులు వసూలు చేయాలా అనే ఆలోచనలు కనుకుంటే మున్సిపల్ ట్యాక్స్ పెంచి ఉండేవాళ్ళం, ఎలక్ట్రిసిటీ బిల్లులు పెంచి ఉండేవాళ్ళం, వాటర్ బిల్లులు పెంచి ఉండేవాళ్ళం, రకరకాలుగా అన్ని కోణాల్లో పెంచి ఉండేవాళ్ళం. మరి 6.5-7 సంవత్సరాల్లో ఎందుకు పెంచలేదు? మాకు అటువంటి ఆలోచన లేవు. ఉన్న వాటిని మినిమం ఛార్జెస్, నామినల్ ఛార్జెస్ సామాన్యమైన కుటుంబాలు, బీపీఎల్ ఫ్యామిలీసు మోయగలిగిన స్థాయిలో ప్రతిదీ ఉచితము అనేది కరెక్ట్ కాదు. ఒక రికగ్నైజ్డ్గా రూపాయి కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 50 రూపాయలు కావచ్చు, ఒక రీజనబుల్గా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం సామాన్య మానవుడిని దృష్టిలో పెట్టుకొని వాటిని బీఆర్ఎస్ కావచ్చు, ఎల్ఆర్ఎస్ కావచ్చు, వాటిని రెగ్యులరేషన్ చేయటం జరుగుతుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీ యొక్క నియోజకవర్గంలో డివిజన్లకు కేటీఆర్ గారు కానీ అక్కడ నామనామస్కారాలు చాలామంది ఇన్ఛార్జీలుగా ఉన్నారు, వాళ్ళతో మీరు కలుపుకొని ఎలా ముందుకెళ్తారు? ఇంకేమన్నా పాదయాత్ర ఎలా ఉంది? ప్రజల నుంచి బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంది. ప్రతి డివిజన్కి ఒక ఇన్ఛార్జిని ఇవ్వటం జరిగారు. నా కాన్స్టిట్యున్సీ బాగా పెద్దది, 7 లక్షల పాపులేషన్ ఉంది, 10 డివిజన్లు పూర్తిగా ఉన్నాయి, 2 డివిజన్లు ఆఫ్ ఉన్నాయి. వీటిని అన్నీ తిరగాల్సి వస్తుందని అన్నిటి మీద నన్ను తిరగమన్నారు. అన్ని డివిజన్లో ఇన్ఛార్జ్ ఇచ్చారు. బ్రహ్మాండమైన కోఆర్డినేషన్, చక్కటి మూమెంట్తో ముందుకు పోతా ఉంది. 12కి 12 డివిజన్లు గెలిపించి ముఖ్యమంత్రి గారికి మా శేర్లింగంపల్లి నియోజకవర్గం తరపున ఇదే కానుకగా మా కార్పొరేటర్స్ని అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటా ఉన్నాం. అభివృద్ధిని చూసి ఓటేయండి, అభ్యర్థుల్ని ఆశీర్వదించండి అనే నిదానంతో మేము ముందుకు పోతా ఉన్నాం. ప్రజల నుంచి బ్రహ్మాండమైనటువంటి స్పందన. మా సీనియర్ శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వారి అనుభవాలు, వారి సమయం కేటాయించి చక్కటి డైరెక్షన్తో అభివృద్ధి ఎలా ఉండాలి, ప్రజలతో రిసీవింగ్ ఎలా ఉండాలా, ప్రజల దగ్గరికి ఏ రకంగా వెళ్ళాలా, మనం చేసిన పనులు ఏ రకంగా చెప్పుకుంటూ ముందుకు పోవాలా అనే డైరెక్షన్తో చక్కగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇది ఒక మంచి వాతావరణం. బ్రహ్మాండంగా 12కి 12 డివిజన్లు గెలిచి విజయం సాధించి పూర్తి స్థాయిలో ముందుకు పోతామన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా? ఇదే మరి ఉన్నటువంటి డివిజన్లు అన్నీ కూడా ఏకపదంగా మేము గెలుస్తాము. ఆ గెలిచినటువంటి సీట్లన్నీ కూడా కేసీఆర్ గారు కానుకగా ఇస్తాము. అభివృద్ధి చేసింది మేమే, ఇప్పుడు కొత్తగా వచ్చి మేము ఇస్తామని చెప్పుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని అరకెపూడి గాంధీ గారు తెలియజేశారు. చూస్తున్నాడు విత్ కెమెరా గురుముతో మీ సురేష్ దండు.